ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభం సింహ సరస్వతి నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలులందరికీ నమస్కారం. జూలై మాస ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చేసుకోవాలి. లాభాల కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఎవరిని నమ్మవద్దు. మీ యొక్క పనిలో మీరు శ్రద్ధ వహించండి. ఎవరి మీద పనిని అప్పగించి వెళ్ళకండి. అలాగే విద్యార్థులకు కొంత బద్ధకం ఏర్పడటం వల్ల వీరు చదువులో కొంత వెనుకబడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మంచి కాన్సన్ట్రేషన్ తోటి విద్యని అభ్యసించండి. తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్యారంగంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు మీరు ఇంటర్వ్యూల్లో చాలా జాగ్రత్తగా అటెండ్ చేయండి. వారి క్వశ్చన్లకి సమాధానం చెప్పండి. మీకు తప్పకుండా మీకు అదృష్టం కలిసి వచ్చి మంచి ఉద్యోగం, మీరు అనుకున్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పనులలో చాలా ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి కొంచెం అప్రమత్తంగా ఉండండి. పనులు ఏ విధంగా చేసుకుంటే మనం పూర్తి చేయగలుగుతామని ఆలోచించుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ జూలై మాసంలో కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. వీరికి శ్రమకి తగ్గట్టుగా మీరు కొంత విశ్రాంతి కూడా తీసుకోవాల్సినట్టే అవసరం. క్రమశిక్షణతోటి మెలగండి. సరైన సమయానికి భోజనం చేయండి. సరైన సమయానికి మీరు పని చేసుకోండి. అలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారికి ఎదురు సమాధానం చెప్పకండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాదాలు పెట్టుకోకండి. ఒకరికొకరు గొడవ పడకండి. ఒకరి మాటకి ఒకరు విలువ ఇచ్చుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. అలాగే సంఘంలో కూడా కొన్ని ఇబ్బందులు, అంటే ఎవరో చేసిన పనులు మీ మీద పట్టడం వల్ల కొంచెం మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి సంఘాల వారితో. భూ సంబంధమైనటువంటి విషయాలలో 1కి 4 సార్లు చూసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. తొందరపాటుతనం పనికిరాదు. నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ద్వితీయార్థంలో మీకు అన్ని కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
వివాహ ప్రయత్నాల్లో దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి గట్టిగా 1-2 సంబంధాలను ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచన కనిపిస్తుంది. వీసాలు కూడా లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సహచరులతో. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంత మీ వ్యక్తిగత జాతకాలను తెలుసుకొని గురువుల ద్వారా ముందుకు నడుచుకోండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి. ఏ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త స్త్రీలు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా కూడా తొందరపాటు పని లేకుండా కొంత ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడుచుకోండి. మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఇంకా మీకు కొత్త వాహనాలు కొనేటువంటి యోగం కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్లు కొంటూ ఉంటారు, విల్లాలు కొంటూ ఉంటారు. స్త్రీలు మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే మీరు దుర్గాదేవిని పూజించుకోండి, కాళీమాతను దర్శనం చేసుకోండి, మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. రాహుకాలంలో దుర్గాదేవి గుడిలో మీరు అమ్మవారికి నిమ్మకాయ దీపాలను వెలిగించటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా జూపిటర్ అంటే గురువు వీక్గా ఉంటే గురువుకి సంబంధించిన ఆయిల్స్, పిల్లల కాన్సన్ట్రేషన్తో చదవలేకపోతున్నారా వారికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మాకు హిమాలయాల నుంచి రావడం జరుగుతుంది. అద్భుతంగా పనిచేస్తుంటే చాలా కాలం నుంచి చేస్తున్నారు, వాడుతున్నారు, మంచి ఫలితాలు పొందారు. అలాగే మీరు కూడా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. కింద ఉన్న సర్వే జనాశు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయాన్ ప్రకారంగా ఏ విధంగా ఉంది, వీరుకి ఏ విధంగా ఉందో ఈ తులారాశి వారికి నాకు తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఈ జూలై మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీళ్ళు మహా తెలివితేటలతో ముందంజ వేస్తారు. ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధిస్తూ పెడతారు. అన్ని రంగాల్లో తమదే పనిచేయగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఫలిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందుతాయి పై అధికారుల వల్ల. అలాగే పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీకు మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి పెట్టుబడి పెడతారు, ముందుకు సాగుతారు, మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ జూలై మాసంలో ఈ తులారాశి వారికి 3 పూలు 6 కాయలుగా వర్తిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు విసిగిపోయేటువంటి పనులన్నీ కూడా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. నీతి నిజాయితీగా నిలబడగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇప్పుడు ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మీకు ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభదాయకంగా ఉంటుంది. ధనం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు పట్టుకు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు వచ్చి ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేవారు కానీ, కారులో వెళ్ళేవాడు కానీ తొందరపాటు పనికిరాదు, వేగం పనికిరాదు. అప్రమత్తంగా ఉండండి. సోదరులతో కూడా కొంత విభేదాలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సోదరులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటుంది. టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గద్దెచ్చు కోడిపిల్లని కొట్టుకున్నట్టుగా మీ అవకాశాలు వేరే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాన్ని మటుకు వద్దు అనే అనద్దు. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. మంచి గుర్తింపు, పేరు వస్తుంది. మీకు ₹1 తక్కువ వచ్చినా మంచి గుర్తింపు వాళ్ళ తర్వాత మీకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా దానిలో జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహ ఆయిల్స్, తర్వాత పిల్లల చదువులు వీక్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైన ఆయిల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. తక్కువ రేట్లో ఉంటాయి. దాన్ని సంప్రదించండి. మీకు సహకరించగలను. సర్వే జనా సుఖినో